నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా. అధిక వర్షాల వల్ల ప్రబలుతున్న విష జ్వరాలతో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనందబాబు సూచనలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రజలందరికీ సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే తమ లక్ష్యమన్న ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3 నూతన వందే భారత్ రైలు ప్రారంభోత్సవం. ఏలూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. పెదపాడు మండలం అప్పన్నవీడులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి పర్యటిస్తూ వరద సహాయక చర్యలు, పునరావాస శిబిరాల్లో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి అప్పన్నవీడులోని హౌసింగ్ కాలనీలోని ప్రజలను బోట్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వాతావరణంలో వచ్చిన మార్పులు, అధిక వర్షాల వల్ల విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, డయేరియా వ్యాధులు ఎక్కువవుతున్నాయని, ప్రజలు వాటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు వహించాలని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనందబాబు సూచించారు. ప్రస్తుతం హాస్పిటల్కి వచ్చే రోగులకు డయేరియా, డెంగ్యూ, మలేరియా వ్యాధులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని, ప్లేట్లెట్స్ తగ్గిన పేషెంట్లను కడప జిల్లా రిమ్స్ ఆసుపత్రికి పంపిస్తున్నామన్నారు. చిన్న పిల్లల్లో కూడా విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి, వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు అంటే ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కలుషిత నీటి వల్ల డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మలేరియా, టైఫాయిడ్ సంబంధించి మన దగ్గర ట్రీట్మెంట్ అన్ని జరుగుతుంది. సో జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి, టెస్టులు అందుబాటులో ఉన్నాయి, అదే ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. డైరియా సంబంధించి కూడా మనకు ఐవి ఫ్లూయిడ్స్ కానీ అదేవిధంగా యాంటీబయాటిక్స్ కానీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ప్రజలు కూడా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వాళ్ళకు ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకోవాలి. అదేవిధంగా వేడి నీరు తాగడం, కలుషిత నీటికి దూరంగా ఉండడం, అదేవిధంగా వేడి నీటిని కాచి చల్లార్చి నీటిని తాగడం లాంటివి చేయాలన్నమాట. సో దోమతెలు వాడడం, ఇంట్లో నీళ్ళ ఎక్కువగా బయట నీటి కుంటలో నీటి ఉండకుండా చూసుకోవడం, సో దోమతెలు వాడడం లాంటివి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో మనకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన జిల్లా ఆసుపత్రిలో సో రక్త పరీక్ష అందుబాటులో ఉన్నాయి, అదే ట్రీట్మెంట్ పరంగా కూడా అందుబాటులో ఉన్నాయి, అన్ని యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి, ఐవి ఫ్లూయిడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా మనకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి చిన్నపిల్లల వార్డులో కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. మనం పుస్తక రూపేణ చదవకపోయినా వినడం వల్ల మనం చేసిన పాపాలన్నీ పరామజుల యొక్క నామావళి, విశేషమైన నామావళి. ఈ కాసేపు మీ యొక్క మనస్సుని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచుకోండి. ఎటువంటి ఆలోచన లేకుండా మీ యొక్క మనస్సుని. విజయవాడలో వర్షాలు కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో క్షతగాత్రులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జై గణేష్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 18వ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా రాట ముహూర్తం చేశారు. సమితి గౌరవ అధ్యక్షుడు భోగి గణపతి పీఠం ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని నారికేళ, గుణపాయన, మోదక నివేదన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులను గణపతి కండువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు ఎన్ బాబు, బాబీ, మోహన్, బుజ్జి, గురునాథ్, రామిరెడ్డి, వీరబాబు, సుబ్రహ్మణ్యం, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. గణేశ తత్వం అంటే సృష్టి లయ కారకమైనటువంటి ప్రకృతి తత్వం. అందుచేతనే గణపతి ఆరాధన చేసినటువంటి వారి యొక్క జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఎవరైనా సరే చూసుకోండి, పురాతన కాలం నుంచి కూడా గణపతికి చిత్తశుద్ధిగా పూజ చేసినటువంటి వారి యొక్క కుటుంబాలు అద్భుతంగా అగ్రగణ్యతను సాధిస్తారు. వారు ఏ రంగాల్లో ఉన్నా సరే కూడా వారి మనోవాంఛ ఫలాలు శుభప్రదంగా నెరవేరుతాయి.
ఇటువంటి గణపతి నవరాత్రుల్ని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, అంటే జిల్లా వ్యాప్తంగా వచ్చేటువంటి వారందరూ కూడా చూసి ధరించేటువంటి వాతావరణంలో ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జై గణేష్ ఆటో యూనియన్ వారు 18వ గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజున రాట శుభముహూర్తాన్ని చేసి ఈ యొక్క గణపతి నవరాత్రుల్ని సంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా కూడా నగర గణేశ ఉత్సవ సమితి యొక్క సలహాలని సూచనల్ని స్వీకరించి నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని ప్రజా సంఘాలని, అన్ని వర్గాల వారిని కూడా ఆహ్వానించి అందరి భాగస్వామ్యంతో శుభప్రదంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క గణపతి పండుగలో గణపతిని దర్శించుకోవడం వల్ల అందరికీ అద్భుతమైనటువంటి మేలు జరుగుతుంది. భవిష్యత్తులో ఈ యొక్క ఆటో యూనియన్ వారికి ప్రభుత్వం కూడా మరి వారికి ఉపయోగపడేటువంటి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తే ప్రజోపయోగమైనటువంటి వాతావరణంగా ఉంటుందని నగర గణేశ ఉత్సవ సమితి ద్వారాగా కోరుకుంటున్నాం. గణేష్ మహారాజ్కి జై గణేశ్, జై గణేశ్, కాణిపాక గణపతి మహారాజ్కి, ఐవిల్ గణపతి మహారాజ్కి, తిక్కవాడ గణపతి మహారాజ్కి, వరంగల్ గణపతి మహారాజ్కి, కాశీగండి గణపతి మహారాజ్కి, శ్రీశైల సాక్షి గణపతి మహారాజ్కి, శ్రీకాళహస్తి మాతా గణపతి మహారాజ్కి, కాశీగండి గణపతి మహారాజ్కి, వరంగల్ గణపతి మహారాజ్కి, కాకినాడ భోగి గణపతి మహారాజ్కి. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో పూర్తి సెప్టెంబర్ మాసంలో ఒక అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆఫీసులో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్యమ రాష్ట్ర కమిటీ మెంబర్ ఫర్జానా మాట్లాడుతూ, నేడు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనర్థాల వల్ల మహిళలపై చెడు ప్రభావం చూపుతుందని, నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమైన యథార్థాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సదుద్దేశంతో ఈ జాతీయ స్థాయి ఉద్యమం నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. అనంతరం ఉద్యమ పోస్టర్ను విడుదల చేశారు. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో మొరాలిటీ ఇస్ ఫ్రీడమ్, నైతికత నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు 30 రోజుల అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించనున్నాము. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం నేడు సమాజంలో స్వేచ్ఛ పేరుతో జరిగే అనార్థాలు, అటు మహిళలపై, అమ్మాయిలపై, ఇటు కుటుంబంపై, సమాజంపై జరిగే పడే ప్రభావం, అలాగే వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటో ప్రతి ఒక్కరిలో అవగాహన తీసుకురావడం, నిజమైన స్వేచ్ఛ అది కేవలం నైతికతతోనే సాధ్యమని యథార్థాన్ని ప్రతి ఒక్కరిలో తెలియజేయడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈరోజు క్రైమ్ రేట్ చూసుకున్నట్లయితే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 2020 రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో ఎవ్రీడే 90 రేప్ కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. 16 minutes కి ఒక రేప్ కేసు రిజిస్టర్ అవ్వడం మనం చూస్తున్నాము. అలాగే జెండర్ డిస్క్రిమినేషన్, ఇంకా టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఉమెన్ హరాస్మెంట్ కేసెస్ డే బై డే ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. అలాగే రేపటి దేశ భవిష్యత్తు అయిన యువత మై లైఫ్ మై రూల్స్ అనే స్లోగన్స్తో ఈరోజు ఆల్కహాల్కి, అశ్లీలానికి, ఇంకా డ్రగ్స్కి బానిసలుగా మారిపోయారు. మన ఆంధ్రప్రదేశ్లోని అశ్లీల కంటెంట్ను అప్లోడ్ చేయడంలో 10,000కు పైగా కేసెస్ నమోదవడం మనం చూస్తున్నాము. మరి ఇలాంటి నైతికత లేని స్వేచ్ఛ వల్ల ఈరోజు సమాజంలో ఎలాంటి ప్రభావం పడుతుందో మనం కళ్ళారా చూడవచ్చు. 75 సంవత్సరాల నుండి సమాజంలో సోషల్ రిఫార్మేషన్ కోసం కృషి చేస్తున్న జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ఈ సెప్టెంబర్ పూర్తి మాసంలో సమాజంలో నైతిక మార్పు కోరుకుంటూ ఒక మంచి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకురావాలని ఒక మంచి ప్రణాళికను వేయడం రూపొందించడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ప్రతి ఒక్కరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. కుల మతాలకు అతీతంగా భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ వంతు మంచిని పెంచేందుకు, చెడును నిర్మూలించేందుకు ఒక తల్లిదండ్రులుగా, ఒక ఉపాధ్యాయులుగా, ఒక సమాజ సంస్కర్తగా, ఒక భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ నైతిక విలువను పెంపొందించడానికి మాతో పాటు మీరు కూడా ఒక అడుగు ముందు వేస్తారని ఆశిస్తూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.